హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చే శక్తిని యేసయ్య నాకు ఇచ్చాడు. ఈ దినమందు సజీవ లెక్కలో నన్ను ఉంచినందుకు నేను ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. నా తరఫు నుంచి అయితే మీరు కూడా ఇంకా ప్రభువుకు కృతజ్ఞత తెలుపని వారు ఉన్నట్లయితే ప్రభువుకు కృతజ్ఞత తెలుపుకోగలరు అని గుర్తు చేస్తున్నాను. నాకు సమయం ఇచ్చి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా షలోమ్ అండి. ప్రభు సమాధానము ఈ దినము మీ అందరికీ కలుగజేయును గాక. ఈరోజు మరి ప్రభు వాగ్దానం, నాకు అనుగ్రహించే వాగ్దానం చదివి వినిపిస్తాను. నిత్యానందము వారికి కలుగును, నిత్యానందము వారికి కలుగునేది ప్రభువు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానము. మరి మీకును అనుగ్రహించే వాగ్దానాన్ని మీరును మీ హృదయంలో స్వీకరించాలి అనుకుంటే వాగ్దానాన్ని స్థిరపరచుకోగలరు అని కోరుతున్నాను. ఉదయకాలమందు ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యంను ప్రభువు కలగ చేయాలి అనేసి మనము నిండు మనసుతో పూర్ణ హృదయంతో కోరుకుందాము. అలా కోరుకునేవారు వీడియో చూసులాగున ప్రభువు ప్రేరేపించునుగాక యేసునామంలో. ఈరోజు మరి ఫంక్షన్స్ ఏమైనా నూతనమైన శుభకార్యములు, మనుషులకు సంబంధించి మంచి మేలులను జరిగించే కార్యములు ఏవైనా స్టార్ట్ చేస్తున్నట్లయితే అందరికీ బ్లెస్సింగ్స్ అందునుగాక యేసునామంలో అని నేనైతే గుర్తు చేస్తున్నాను. మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చే హృదయస్తులు వీడియో చూస్తున్నట్లయితే మీ బ్లెస్సింగ్స్ అందరికీ దయచేయగలరు యేసునామంలో కోరుతున్నానండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ప్రభు ప్రేరేపించగలరు అని కోరుతున్నాను. మనము ప్రమాదంలో ఉన్నప్పటికీ మనం అక్కడే ఉండేవారు చాలా తక్కువ మంది. అయినప్పటికీ కొంతమంది ప్రమాదం మనకు ఇక్కడ సంభవిస్తుంది, ఈ స్థలంలో ప్రమాదం జరుగుతుంది అని తెలిసినప్పటికీ కొంతమంది మొండి హృదయుడు, దేవుడే చూసుకుంటాడు మనల్ని, మన దేవుని చిత్తము ఉంటుంది, దేవుడు ఎలా చేస్తే అలాగా అని హృదయంతో ఉండేవారు కొంతమంది ఉంటారు. అమ్మో నాకు చాలా భయంగా ఉంది అని పిరికి హృదయంతో ఉండేవారు చాలామంది ఉంటారు. ఇందులో మీరు ఎలాంటి హృదయస్తులో నాకు తెలియచేయగలరని కోరుతున్నాను. అలా ఉండడము మొండిగా అంటే ప్రభుపై భారం వేసి ఉండడం చాలా